హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు అయితే ఫెన్షన్స్ అనేవి పంపిణీ చేయబోతున్నారండి. సో ఆల్రెడీ అయితే ఫెన్షన్ పంపిణీ కూడా మీ గ్రామ వార్డ్ సచివాలయం వచ్చి ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో ఉదయం 7 గంటల నుంచి అయితే ఆల్రెడీ ఫెన్షన్స్ అనేవి మంజూరు అయితే అవుతున్నాయి. సో అలా ఎందుకు పంపిణీ చేస్తున్నారు, ఈ వీడియో చేయడానికి నేను కారణం ఏమిటనేది ఈ వీడియోలో 1 బై 1 అయితే క్లారిటీగా చెప్తానండి. అలానే కొత్త స్పోర్ట్స్ ఫెన్షన్స్ అనేవి జూన్ 12వ తేదీన పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అలానే జిల్లాల వారీగా కూడా ఒక లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే. సో దానికి సంబంధించి నేను ఈ వీడియోలో 1 బై 1 అయితే క్లారిటీగా చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు ఫెన్షన్స్ ఎందుకు పంపిణీ చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో జూన్ 1వ తేదీ అయితే మామూలుగా ఫెన్షన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే పంపిణీ చేయాల్సి ఉండింది. కాకపోతే జూన్ 1వ తేదీన ఆదివారం రావడంతో మే 31వ తేదీన అంటే ఈరోజు మాత్రమే ఫెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తారు. సో మళ్ళీ తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ఇది చాలామందికి ఉపయోగపడే న్యూస్ అండి. సో చాలామంది ఏంటంటే వాళ్ళ పట్టణాలని వాళ్ళ విలేజెస్ని వదిలి వేరే ఊరికైతే ఉపాధి కోసం పనుల కోసం అయితే వెళ్ళి ఉంటారు. వాళ్ళకి ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నారని చాలామందికి తెలిసి ఉండదు. సో వాళ్ళకి తెలియాలని చెప్పి ఈవిడైతే చేస్తున్నాను. మళ్ళీ పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారని కూడా వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి పెన్షన్ తీసుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే వాళ్ళకి తెలుస్తుందని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే. సో మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉపాధికి వెళ్ళుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో మీ క్లారిటీకి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలా అయితే మే 31వ తారీఖున పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తున్నారండి ఈరోజు అయితే. సో మళ్ళీ తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే జూన్ 2వ తేదీ అంటే సోమవారం రోజు అయితే మళ్ళీ తిరిగి పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ఈరోజు తీసుకోలేదో మే 31వ తారీఖున వాళ్ళకి తిరిగి మరొక అవకాశం ఇస్తూ జూన్ 2వ తేదీన సోమవారం అనేది పెన్షన్స్ అనేవి యథావిధిగా సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చైనా పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తారు. ఒకవేళ లేకపోతే మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరైనా పెన్షన్స్ అనేవి తీసుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. జూన్ 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయకుండా ఈరోజు ఎందుకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారనే విషయంపై అయితే, సో ఆల్రెడీ సచివాలయం సిబ్బంది అయితే ఆ ఇంటింటికి వచ్చి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా అయితే పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో ఎవరైతే విజిలేజెస్ వదిలి వాళ్ళ ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళి ఉంటారో వాళ్ళకి తెలిసి ఉండదని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అందుకు కారణంగా అయితే సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఈ విషయం తెలియకుండా ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీన కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తున్నట్లయితే ఒక సమాచారం రావడం జరిగిందండి. సో నిన్నటి రోజున అయితే నేను ఒక వీడియో కూడా చేశాను. దానికి సంబంధించి ఒక లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగిందండి. సో ఏ జిల్లాల్లో ఎంతమంది ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి అర్హులుగా ఉన్నారు వాళ్ళ లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఒక మంజూరీ పత్రం కూడా ఉందండి. పెన్షన్కి మంజూరీ పత్రం అయితే సో మీ గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే ఆ మంజూరీ పత్రం అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. సో అదైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ పెన్షన్స్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకు చెప్తాను. సో మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే కొత్తగా 71,380 స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి శాంక్షన్ అయినట్లయితే మనకి పత్రికా పైన ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. సో జూన్ 12 నాటికి ఈ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయాలని అయితే సిద్ధం చేస్తున్నట్టయితే సమాచారం రావడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పోర్ట్స్ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అయితే ఈ కొత్త పెన్షన్స్ అనేవి మంజూరీ చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఆ రోజునైతే ఈ కొత్త పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో సామాజిక భద్రత పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ ఇచ్చే స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీని కూడా ప్రభుత్వమే తీసుకురావడం జరిగిందని అయితే మనకి క్లారిటీగా అయితే ఈ పత్రికా పైన ద్వారా అయితే క్లారిటీగా అయితే తెలియజేయడం జరుగుతుందండి. గత ఏడాది నవంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీలో పెన్షన్ పొందేందుకు అర్హులైన వారిని లిస్ట్ అనేది కూడా విడుదల చేసిందండి. వాళ్ళ నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. సో ఎవరైతే గ్రామ వార్డ్ సచివాలయంలో కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఉంటారో వాళ్ళల్లో 71,380 మందిని అయితే అర్హులుగా అయితే తేల్చడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో వారందరికీ మే నెలకు సంబంధించి పింఛన్ 4,000 జూన్ 12వ తేదీన పంపిణీ చేయాలని అయితే
ప్రకటించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి సంబంధించి గురువారం నాడైతే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. స్పోర్ట్స్ ఫంక్షన్స్ ఎన్ని శాంక్షన్ అయ్యాయి, అలానే ఏ తేదీన అయితే ఈ ఫంక్షన్స్ అనేవి ఇస్తున్నారనే దానిపై అయితే. సో, ఇదేనండి స్పోర్ట్స్ ఫంక్షన్‌కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో, అలానే స్పోర్ట్స్ ఫంక్షన్‌కి సంబంధించి ధృవీకరణ పత్రం ఎలా ఉంటుంది, అర్హులుగా ఉంటే వాళ్ళకైతే ఈ స్పోర్ట్స్ ఫంక్షన్ పత్రం అనేది మీ గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి మీకు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే సచివాలయం సిబ్బంది ఇచ్చే ధృవీకరణ పత్రం అనేది ఈ విధంగా ఉంటుందండి. సో, మా గ్రామ వార్డ్ సచివాలయంలో ఒక ఆవిడదైతే ధృవీకరణ పత్రం ఈ విధంగా అయితే ఉంటుంది. సో, మీరు ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం గ్రామ వార్డ్ సచివాలయం నుంచి అయితే ఈ పత్రం రావడం జరుగుతుంది. దీన్నైతే పింఛన్ మంజూరీ పత్రం అయితే ఉంటుందండి. సో, ఎవరైతే స్పోర్ట్స్ ఫంక్షన్స్‌కి కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ అవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళకి మంజూరీ పత్రం అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళ పేరు, తదుపరి ఎవరైతే పెన్షన్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరు ఉంటుంది దాంట్లో అయితే. సో, ఇక్కడ మీరు కార్నర్‌లో చూసుకున్నట్లయితే ఈ మంజూరీ చేయబడిన పింఛన్ జూన్ నెల 1వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో, కాకపోతే జూన్ 1వ తేదీన ఆదివారం వస్తుండడంతో ఈ సామాజిక పెన్షన్స్ అంటే ప్రతి నెల ఇచ్చే పెన్షన్స్ కూడా ఆ రోజే మంజూరు చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకని ఆ పెన్షన్స్ అనేవి పోస్ట్‌పోన్ చేయడం జరిగిందండి. సో, జూన్ 12వ తేదీన అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో, అలానే ఈ స్పోర్ట్స్ పెన్షన్ ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి ప్రతి నెల 4000 అనేది మంజూరు చేయబడుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఇలా అయితే మంజూరీ పత్రం అంటే ఉంటుందండి. స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి ఈ ధృవీకరణ పత్రం అనేది మీకు ఇంతవరకు తీసుకోకుండా గనుక ఉన్నట్లయితే మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి ఈ ధృవీకరణ పత్రం అనేది తీసుకోవచ్చండి. సో, మీరు పెన్షన్ అప్లై చేసుకున్నప్పుడు ఒక ఫామ్ అనేది ఇచ్చుంటారు. లేదా మీరు ఇలా మేము స్పోర్ట్స్ పెన్షన్‌కి అప్లై చేసుకున్నామని చెప్పినా సరే మీరు లిస్ట్ అనేది చెక్ చేసి మీ లిస్ట్‌లో పేరు ఉందా లేదని చెక్ చేసి ఈ ధృవీకరణ పత్రం అనేది అందించడం జరుగుతుందండి. ఈ ధృవీకరణ పత్రం వల్లే మీకు పెన్షన్స్ అనేవి రావడం జరుగుతుందండి. స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిన్నటి రోజునైతే ఒక ఫామ్‌నైతే రిలీజ్ చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో, ఆ ఫామ్‌లో మనకి క్లారిటీగా తెలియజేయడం ఏమిటంటే సో, జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 26 డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్ ఫంక్షన్స్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో, మొత్తం 26 జిల్లాలకు సంబంధించి స్పోర్ట్స్ ఫంక్షన్స్‌కి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఎంతమంది అప్లై చేసుకున్నారో వాళ్ళలో ఎంతమంది అర్హులు ఉన్నారనేది ఒక లిస్ట్ రూపంలో అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. ఒకసారి మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఒకసారి చూడండి. సో, ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో, ఈరోజు ఫంక్షన్స్ ఎందుకు పంపిణీ చేస్తున్నారు, అలానే కొత్తగా స్పోర్ట్స్ ఫంక్షన్స్ ఎప్పుడు పంపిణీ చేస్తారనేది నేను ఈ వీడియోలో మీకు 1 బై 1 అయితే క్లారిటీగా చెప్పానండి. సో, మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఫంక్షన్‌కి సంబంధించి నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరి కొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.